ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సమయమందు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతి సంవత్సరం దేవుడు తన యొక్క మహిమ కొరకై ఏర్పాటు చేయబడ్డ క్రైస్తవ ఉద్యోగ సభలు ఈ సంవత్సరము కూడా మన ప్రాంతంలో ఏర్పాటు చేయటానికి దేవుడు కృప చూపినందుకు దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. మరి ప్రభు సన్నిధిలో ఈ నెల అనగా ఏప్రిల్ నెల 8, 9, 10, 11 తేదీలలో మరి దేవుని మందిరం ప్రక్కన ఉన్నటువంటి స్థలములో మరి క్రైస్తవ ఉద్యోగ సభలు ఏర్పాటు చేయటం జరుగుతున్నది. దానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సభలకు దేవుని యొక్క దాసులు మన మధ్యలోనికి రాబోతున్నారు. వారు సిల్వి గారుగా మొదటగా మన మధ్యలోనికి రాబోతున్నారు. సూర్యాపేట నుండి దేవుని యొక్క వర్తమానం అందించి అందరి కొరకు ప్రార్థన చేసేదరు. రెండవ వర్తమానికులుగా మన మధ్యలోనికి మరి బేత్ వివేక్ గారు మంగళగిరి ప్రాంతం నుంచి దైవజనులు మన మధ్యలోనికి రాబోతున్నారు. అదే విధముగా మూడవ ప్రసంగికులుగా మరి మల్లేశ్వరం ప్రాంతం నుండి ప్రసంగరత్న వినయ్ కుమార్ గారు మన మధ్యలోనికి రాబోతున్నారు. నాలుగవ ప్రసంగికులుగా మన మధ్యలోనికి ఎన్ కాలేబయ్య గారు సూర్యాపేట ప్రాంతం నుంచి రాబోతున్నారు. మరి మిమ్మల్ని అందరినీ కూడా యేసుక్రీస్తు నామములో ఆహ్వానం తెలియచేస్తున్నాం. మర్చిపోకండి, మరువకండి. ఏప్రిల్ నెల 8, 9, 10, 11 తేదీలలో అనగా సోమవారము రాత్రి, మంగళవారం రాత్రి, బుధవారం రాత్రి, గురువారం రాత్రి, ఈ 4 రాత్రులు కూడా దేవుడు అద్భుత రీతిగా మన మధ్యలో దేవుని యొక్క కార్యాలు జరిగించబోతున్నారు. శక్తివంతమైన ఆరాధన, మరి ఆత్మపూర్ణులైన దైవజనులచే దేవుని యొక్క సందేశములు వినిపించబడును. అదేవిధముగా దూర ప్రాంతం నుంచి వచ్చే వారికి ఉచిత భోజన వసతి సదుపాయం కూడా కలదు. మరి మిమ్ములను, మీ కుటుంబాలను, సంఘాలను, మరి ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి మరి దేవుని బిడ్డలందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానం తెలియజేస్తున్నాం. మరిచిపోకండి, మరువకండి. మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి యొక్క సంవత్సరంలో దేవుని మహాకృపను బట్టి మరలా మన ప్రాంతంలో పెనుగంచి ప్రోలు ప్రాంతంలో క్రైస్తవ ఉద్యోగ సభలు ఏర్పాటు చేయటానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. గమనించి ప్రతి ఒక్కరు కూడా ఈ 4 రాత్రులు సభలకు మిమ్ములను, మీ కుటుంబాలను ఆహ్వానిస్తున్నాము. దేవుడు మరొకసారి మనందరిని కూడా ఆయన సన్నిధిలో దీవించి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.